అందరికీ శనార్థులు ఎట్లున్నారులా మంచిగున్నారా వీకెండ్ తీన్మార్ వార్తలలో మంచి మంచి ముచ్చట్లయితే పట్టుకొచ్చినా అవన్నీ చూసే ముంగట హెడ్లైన్ చూడుర్రి. పులిని గోలుస్తుర్రు ఆదివాసీలు, పండుగ అయినాకనే అడవులకు పసులు. సూది గుచ్చది రౌతం దియ్యది, బీమారేందో చెప్పేస్తది. రైతు కొట్టిండు రికార్డులు, జమ చేసిండు పేపర్ కట్టింగులు. సర్కార్ దావకండ్ల ఉయ్యాల, పారే కుర్రి మీకు పుణ్యముల్లా. పోరలతోని ఆడిచ్చిర్రు ఆటలు, దూరం పెట్టాలనే ఫోన్లు. పండుగలు పబ్బాలు వేసుకోవాలన్నా దేవుళ్ళను గొలుసుకోవాలన్నా ఆదివాసుల తర్వాతనేనుల్లా. వనదేవతల మేడారం జాతర ఎంత సంబరంగా వేసుకుంటారు. వనం నుంచి అమ్మలను గద్దెల మీదికి తెచ్చుడు, గద్దెలకే మొక్కులు పెట్టు నడుస్తుంది. అటెనక మళ్ళా వనంలోకి తీసుకుపోతారు. అట్లనే నాగోబా జాతరకు ముంగట 100 మంది పాదయాత్ర చేసుకుంటూ పోయి గంగాజలం తీసుకొచ్చి నాగోబాకు అభిషేకం చేస్తారు. ఇట్లా ఆదివాసీలు తీరు దేవతలను గొలుసుకుంటా పండుగలు జాతరలు చేస్తుంటారు. అట్లనే గీ దేవునికి కూడా పల్లకిలున్న దేవుడు ఎవరో తెలుసునా? పెద్ద పులి. అవు ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీలకు పెద్ద పులే దైవం. నిన్నియాల గాదుల్లో 100 ఏళ్ల కాంతి కులదేవతకు గొలుచుకుంటున్నారు. పతేడు అకాడి పుష్యమాసాలలో పుల్లను పూజించి సంబరాలు చేస్తుంటారు. కొండ మీద ఉన్న పులి దేవునికి నైవేద్యాలు పెట్టి మొక్కులప్ప చెప్పిండ్రంతా. పేన్ పండుగ అంటారు. ఈ పూజలైనాకనే పసులను అడవికి తోలుతారట మేత కోసం. అటెనక కోళ్లు కోసుకొని అడవిల్నే వండుకొని తిన్నారు. ఇక ఆదివాసీల ఆటలు పాటలు చూస్తుంటే చిన్న సంబరం కాదు. వీళ్ళు కొలిసే జంగుబాయిని పులిదేవునికి ప్రతిరూపంగా మొక్కుకుంటారట. పులి వేటాడే జంతువు కాదు, మా దైవం అని సాటింపేస్తున్నారు. ఆషాఢ మాసంలో ఆకాడి చేస్తాం. మళ్ళీ ఎడ్లు గోదలు ఇప్పుడు అడవికి వెళ్తాయి కదా మేపతందుకు. వెళ్తే ఏ గోదకు కానీ ఎడ్లకు కానీ ఏం కావద్దని మేము ఆ పూజలు చేసి ఒక దేవత దానికి నమ్ముకుంటే ఆదివాసులకు ఎక్కడ అడవిలో తిరిగినా ఎక్కడ తిరిగినా ఏం కాదు గదన్నట్టు. ఏడాదంతా అడవిలో పసలను మేపుతుంటారు కాబట్టి పెద్ద పులే మాకు రక్ష. ఊకూకే పసల మీద పడది, మేపుతానికి పోయిన వాళ్ళని సుతా కాపు కాస్తుంది అనేది ఇలా నమ్మిక. ప్రకృతిని జీవరాశినే దైవం అనుకుంటారు కాబట్టి ఆదివాసీల పండుగలు గంత స్పెషల్ అన్నట్టు. జ్వరం వస్తుందని డాక్టర్ తానికి పోతే మందులు రాసి ఓ 2 సూదులు వేసి పంపిస్తాడు. 2-3 వద్దులైనా తగ్గకుంటే మళ్ళా పోతారు. ఇక అప్పుడు వచ్చింది మలేరియానా, టైఫాయిడా, డెంగీ జ్వరమా, ఇంకేదన్నా అని తెలుసుకోవాలంటే రక్త పరీక్ష చేయాలంటాడు పక్క. ల్యాబ్లో షాంపిల్ ఇచ్చినాక 1 గంట 2 గంటల్లో రిపోర్ట్ ఇస్తారు. అది పట్టుకొని పోతే దానికి తగ్గట్టు డాక్టర్ మందులు రాస్తాడు. ఏ బీమార్ వచ్చిందో తెలవాలంటే సూది గుచ్చాల్సిందే, రక్తం తీయాల్సిందే. కానీ గిడంతా అలాగుందుల్లా. వైద్యం చేయకుండా స్మార్ట్ ఫోన్లో సెల్ఫీ తీసుకుంటుందేమో అనుకునేరు. రక్త పరీక్ష చేసుకుంటుంది మేడం. చెల్ ఎట్లా కనబడుతున్నాం, సూది పడవకుండా రక్త పరీక్ష చేస్తారా అని గరానికి వచ్చారు. అంతా ఏఐ టెక్నాలజీ పుణ్యమే. మోకం మీద మంచిగా ఎలుతురు పడేటట్టు ఫోన్ ముంగట నిలబడి ఓ 30 సెకండ్లు అట్లనే చూసుకుంటున్నామంటే అయిపోయే. బీపీ ఎంతున్నది, ఆక్సిజన్ ఎంతున్నది, గుండె ఎట్లా కొట్టుకుంటుంది, మొస ఎట్లా తీస్తున్నారు, రక్తంలో హెమోగ్లోబిన్ ఎంతున్నది మొత్తం తెలిసిపోతుందట. లైట్ సరౌండింగ్ లైట్ అనేది మన ఫేస్ పైన పడ్డప్పుడు మన ఫేస్ పైన ఉన్న బ్లడ్ వెజల్స్లో ఉండే మూమెంట్ ఆర్ చేంజెస్ అనేది మనకు డిఫరెంట్ పారామీటర్స్ లైక్ బ్లడ్ ప్రెషర్, హార్ట్ రేట్, బ్రీదింగ్ రేట్, తర్వాత పల్స్ ఆక్సి, SpO2 సాచురేషన్ లెవెల్స్. క్విక్ వైటల్ యాప్ తోటి అమృత్ స్వస్థ్ భారత్ కింద హైదరాబాద్ నీలోఫర్ దవాఖానలో చేస్తున్నారు ఇట్లా బ్లడ్ టెస్టులు.
మొదలు స్మార్ట్ ఫోన్ల యాప్ తెరిచి పేరు, ఫోన్ నెంబర్, ఈమెయిల్, ఎత్తు, బరువు వివరాలన్నీ రాసి ఫోన్ ముంగట నిలబడితే అయిపోయి 20 సెకండ్ల నుంచి నిమిషం లోపట్నే రిపోర్ట్ వస్తూనే ఉంటది ఫోన్లకు. మన మెయిల్ కు సుత పంపుతుందట. ఆల్రెడీ పెద్దలకు నడుస్తుంది. ఓ 2 నెలలు 1000 మంది పిల్లలకు పరీక్షలు చేసి ఎట్లా పనిచేస్తుందో చూస్తారట. మంచిగానే అనిపిస్తే అన్ని దవాఖాన్లల్లో గీ సౌలతి చేస్తామంటున్నారు. దేశంలోనే ఏఐ టెక్నాలజీతోని సూది లేకుండా రక్త పరీక్షలు చేస్తున్నది నీలోఫర్లనేనట. సూది గుచ్చి బుడ్డి నిండా రక్తం గుంజుడు, గంటల కమాన మీటింగ్ చేసుడు, ఏమాయమ రిపోర్ట్ అంటే వాళ్ళు కసరించుకునుడు, ఇవన్నీ ఏముండయిగా. కానీ ముఖం చూసి ఏ బీమారు ఉందో ఎరక చెప్పినట్టే ఉన్నది. పోన్రి టెక్నాలజీ అమ్మా, టెక్నాలజీ. రైతు అంటే ఎట్లుంటాడు? పొద్దుగాల లేవంగానే ఎడ్ల బండి కట్టుకోవాలి, పొలం బాట పట్టాలి, పొద్దుందాకా చెమట దిగాలి, రాత్రి పొద్దు పోయినాక ఇంటికి రావాలి. ఇక దుక్కి దున్నిన కాంచెలి ఇత్తునాలు జల్లేదాకా, మొలకలు వచ్చిన కాంచెలి పంట చేతికొచ్చేదాకా పంట ఎట్లయితుందో ఏందో అని దాని గురించి ఆలోచన చేస్తుంటాడు. పంటలేంది, పురుగు మందులేంది, ఏ పంట వేయాలి, ఎంత రేట్ వస్తుంది, ఇవే తిరుగుతుంటాయి. కానీ ఈ రైతు పొలంలో పంటలే కాదు, ఇంకో పంట సుత పండిస్తున్నాడు. పొలంలో పంటలే కాదు, రికార్డుల పంట సుతా పండిస్తున్నాడు గీ కాక. పేరు వినోద్ రెడ్డి. మనోన్ పేరు మీద 2 దునియా రికార్డులున్నాయి. మళ్ళా నిజామాబాద్ జిల్లా ఆదర్శ రైతులకు పేరు పోయిన అంకాపూర్ అట్లాని రికార్డు కొట్టింది వ్యవసాయంలో కాదుల్లో. గీ అర్ర నిండా చూడుండ్రి, మొత్తం పేపర్, మ్యాగజైన్ కటింగులే. నిన్నయాల్టికెళ్ళి కాదు, 30 ఏండ్లకు మీదనే క్రికెట్, టెన్నిస్, బాక్సింగ్, ఫుట్బాల్, అథ్లెటిక్స్ ఇట్లా అన్ని ఆటల పోటీల్లో టాలెంట్ చూపించిన ఆటగాళ్ళ ఫోటోలు మొత్తం కత్తిరించి పెట్టుకుండు. ఆటలంటే మస్తు కాయిషట. గీ తీర్ల పేపర్ కటింగ్లు ఎవ్వలతాన లేవు. ఇంట్లో నువ్వే తోపని వండర్ బుక్ ఆఫ్ రికార్డోళ్ళు, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డోళ్ళు వచ్చి పేరెక్కించుకొని అవార్డు చేతిలో పెట్టి పోయినరు. మొన్న ఎగ్జిబిషన్ పెడితే ఇంతకు ఈ ఆలోచన ఎట్లొచ్చింది కాక అని అడిగితే 1985లో బెన్సన్ అండ్ ఎడ్జెస్ కప్ మన ఇండియా గెలవడం జరిగింది. దాంట్లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా రవిశాస్త్రి గారు వస్తే వారికి ఆడి కారు ప్రజెంట్ చేశారు. అప్పటి నుంచి గదన్నట్టు అప్పట్లో ఆస్ట్రేలియాలో బెన్సన్ అండ్ హెడ్జెస్ వరల్డ్ సిరీస్ గెలిచింది ఇండియా. ఎప్పటికీ గుర్తుండిపోతట్టు ఆ ఫోటో కత్తిరించి పెట్టుకున్నాడు. ఇక అప్పటికెళ్ళి ముఖ్యమైన ఆటల పోటీల్లో అన్ని పేపర్ కటింగ్లు జమ చేసుడు పెట్టిండన్నట్టు. రికార్డు కొట్టాలని కాకుండా కాక కాయిస్తోని ఇష్టమైన ఆటగాళ్ళ బొమ్మలన్నీ జమ చేస్తే అదే రికార్డ్ అయిందని చెప్పుకుంటా చిన్న మురిపెం కాదు కాకది. చిన్న హాబీగా మొదలుపెట్టి చేసిన ఈ కార్యక్రమం ప్రపంచ రికార్డ్ అయితే నేను ఊహించలేదు. అటు వ్యవస మురికించుకుంటేనే రోజుకో గంట సేపు పేపర్లు, మ్యాగజైన్లు మర్రేసి ఆటల వార్తలు ఏమున్నాయో చూసి ముద్దుగా చేసి పెడతాడట. రేపు ఇంకిన్ని రికార్డులు కొట్టాలని కోరుకుంటా. ఆల్ ది బెస్ట్ కాక. ఎవరికన్నా ఏదన్నా బీమార్ వచ్చి దావకండ్ల షేరికైతే వాళ్ళ ఇంటోలకు చిన్న గోసుండది. పొద్దుందాకా ఒకలు, తెల్లందాకా ఒకలు పేషెంట్ కాడుండాలి. ఒకలు ఇంటికి పోయి అన్నం కూరలు వండుకొని పట్టుకురావాలి. పేషెంట్ ఎన్నొద్దులుంటే అన్నొద్దులు. ఇదే కథ. లోకల్లో ఉండేటోళ్ళంటే ఎట్లనో గట్ల తిప్పలు పడతారు. కానీ ఏరే ఊర్లకెంచి వచ్చినోళ్ళ పరిస్థితి పొద్దుకు 3 మాటల హోటళ్ళని దేవులాడుకోవాల్సిందే. ఉన్నోళ్ళంటే కొనుక్కుంటారు, మరి లేనోళ్లకు హాగో గాళ్ళ కోసమే తండ్లాడుతున్నారు గీళ్ళు. రావాలి, టిఫిన్ వేసుకోవాలి, వెళ్ళిపోవాలి. ఇది పొద్దుగాల. మళ్ళా పగటిల్చుత రావాలి, అన్నం కూరలు వేసుకోవాలి, పట్టుకపోయి తినాలి. అవు అన్నదానమే. వీళ్ళు ఒక్కలే కాదు, అటు పక్క కాళ్ళు సుత అంతే. వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు మంచిగా వడ్డిస్తుర్రు. వీళ్ళు స్వీట్లు సుత పెడుతున్నారు. ఇక వీళ్ళు బండి మీద టిఫిన్లు బువ్వ తీసుకొచ్చి వడ్డిస్తున్నారు. కరీంనగర్ సర్కార్ దవాఖాన కాడ ఏండ్ల కంచెలు నడుస్తున్నాయి అన్నదానాలు. పేషెంట్ల కంటే సర్కార్ వాళ్ళు పెడతారు. మరి వాళ్ళని పట్టుకొని ఉండేటోళ్ళు హోటల్ నుంచి తెచ్చుకోవాల్సిందే. ఉన్నోళ్ళు లేనోళ్ళు ఉంటారు. గసంటోళ్ళకి గోస కావద్దని స్వచ్ఛంద సంఘాలు ఇట్లా ఆసరైతున్నాయి అన్నట్టు. ఒకవేళ ఈడ లేకపోతే మేము కొనుకొచ్చుకుంటూ బాగా ఇబ్బంది అవుతుంది. ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెడతారు, ఎంత అంటే అంత తినరు. అన్నం అయితే పెడతారు, టిఫిన్ పెడతారు. థ్యాంక్స్. ఒక కడుపు నిండా కమ్మటి బువ్వ పెడుతున్నారు. వాళ్ళ కడుపులు చల్లగా ఉండాలి అని దీవెనార్తులు పెడుతున్నారు. ఏదో పెట్టినామన్నట్టు కాదుల్లో. టేస్ట్ లో ఏ హోటల్లో తిండి సుత అక్కర్రాదంటుర్రు. కరెక్ట్ టైం మీద ఉపయోగం పెడతాను. ఏం వెనక ముందానే ముచ్చట లేదు. అత్యంత రుచికరమైనది. ఏ హోటల్లో కూడా పనికిరానటువంటి మంచి భోజనం ఇక్కడ లభిస్తుంది. బాలాజీ అన్నపూర్ణ సేవా సమితి, శ్రీ కాశీ అన్నపూర్ణ సంఘం, లయన్స్ క్లబ్ కలిపి దినం
వందలు వేల మంది ఆకలి తీరుస్తున్నారు. ఉదయం 150 నుంచి 200, మధ్యాహ్నం 200, సాయంత్రం 150 నుంచి 200. 2023 నుంచి ఇప్పటి వరకు 690 రోజులైంది. 2,60,000 మందికి అన్నదానం కానీ అల్పాహారం కానీ చేయడం జరిగింది. సర్కార్ దవాఖానకు వచ్చేదే పేదలు, ఏరే జిల్లాలకు వెళ్ళి సుతో వస్తారు. వాళ్ళకు తిండికి తిప్పలు కావద్దని దాతల సాయంతో ఇట్లా అన్నదానాలు చేస్తున్నారు అన్నట్టు. కొందరు సొంత పైసలతోనే చేస్తోళ్ళు చూస్తున్నారు. మేము హాస్పిటల్ పోయినప్పుడు మాకు భోజనం అనేది చాలా ఇబ్బంది అవుతుండే. అటువంటి ఇబ్బంది మేము ఎదుర్కొన్నప్పుడు మన గవర్నమెంట్ హాస్పిటల్లో రోజు పొద్దున 300 మందికి బ్రేక్ఫాస్ట్, రోజు సాయంత్రం 6 గంటలకు 200 మందికి భోజనం పెట్టాలని ఒక్క పూట అన్నం పెడతానికే కసిరిచ్చుకుంటారు కొందరు. కానీ వీళ్ళు దినం 3 పూటలు పేదలకు అన్నం టిఫిన్లు పెడుతున్నారంటే ఎంత మెచ్చుకున్నా తక్కువేనుల్లా. ఈ ఎండాకాలం సెలవులేమో కానీ పోరలు ఫోన్లు బట్టి ఇడుసుడే లేదు. తినమంటే తిను లేదు, పండమంటే పండు లేదు. ఇరాం లేకుండా ఫోన్లనే తలకాయ పెట్టి ఉంటున్నారు. అలా తాను నుంచి ఫోన్ తీసుకుంటానికి కొందరు మమ్మీలు బుద్రికిస్తుంటే కొందరు అమ్మలు షీపిరి కట్ట మర్రేయాల్సి వస్తుంది. ఎట్లనో గట్ల ఫోన్ గుంజుకుంటే వాళ్ళకి మూలకు గూకుంటారు. పోనీ సెలవులేనా అని కొందరు లైట్ తీసుకుంటే రేపు ఫోన్ లేకుండా ఉండలేని కాడికి వస్తుంది కథ. హౌ మా వాళ్ళు సుత ఇట్లనే వేస్తుర్రు అంటుండొచ్చురు, కానీ ఈ పిల్లల్ని చూడుర్రీ. వారెవ్వా అచ్చం కప్పలు గంతులేస్తున్నట్టే ఉన్నది పో. ఇప్పుడు ఏనుగు లెక్క నడుచుడు, వెనుక కురుకుడు, గుండ్రంగా తిరుగుడు, జంపింగ్, సూర్య నమస్కారాలు, మెడిటేషన్, యోగా, బ్యాలెన్స్ స్టిక్ గేమ్, వాల్ పుషప్. సిద్దిపేట జిల్లా చాంద్ఖాన్ మక్త సర్కారు బడిలో నడుస్తున్నాయి ఆటలు. హగో సెలవులే కదా బడికెందుకు వచ్చిండ్రు అంటారా? సార్లు మేడాలు సుత వచ్చిండ్రు. పోరలు ఊకే ఫోన్లు టీవీల తలకాయ పెట్టే ఉంటుర్రు. అవిటికి దూరం చేయాలి, ఆటలకు దగ్గర చేయాలని డిజిటల్ డీటాక్స్ పేరుతోని గిట్లా వెనకటి ఆటలు ఆడిపిస్తురు టీచర్లంతా. రెగ్యులర్స్ వాళ్ళ ఆరోగ్యానికి తర్వాత మానసికంగా అభివృద్ధి చెందాలనేటువంటి ఉద్దేశంతో డిజిటల్ డీటాక్స్ అనేటువంటి ప్రోగ్రాంతో 21 రకాల యాక్టివిటీస్ని తయారు చేసి వాళ్ళకు ప్రతిరోజు ఒక యాక్టివిటీ చొప్పున చేయించడం జరుగుతుంది. లెక్కకైతే సెలవులు ఇచ్చిండ్రంటే మళ్ళా బడులు చాలేదాకా బడి ముఖమే చూడరు టీచర్లు. అసొంటిది పోరలు ఫోన్ల మాయల వడకుంటుంటానికి 21 రోజులు 21 తీర్ల ఆటలాడిస్తానికి దినం బడికొచ్చిండ్రంటే చూడుర్రిగా. పిల్లలందరూ ఫోన్కి అడిక్ట్ అయిపోతున్నారు, ఎప్పుడు ఫోన్లే చూస్తున్నారు, ఫిజికల్ యాక్టివిటీ ఏమీ లేదు అనేసి అందరూ కంప్లైంట్ చేయడం జరిగింది. పిల్లలందరూ ఫోన్కి డిటాచ్ అవ్వాలి, ఫిజికల్గా మెంటల్గా హెల్త్ మంచిగా ఉండాలి అనేసి సెలవుల ముంగట పేరెంట్స్ మీటింగ్ పెడితే సెలవులు వచ్చినాయంటే పోరలంతా ఫోన్ల మీదనే వాడతారు. జరా ఏదన్నా ఇకమతి చేయాలని కోరితే గీ ఆలోచన వేసిరట. దినాం సార్లు మేడాలొచ్చుడు, పోరలతోని 1 గంట ఆటలాడిపిచ్చుడు, ఇంటి తోవదొక్కుడు. ఈ క్యాంప్ తోని పోరలు ఫోన్లకు దూరం ఉన్నారని పేరెంట్స్, ఆటలాడుతుంటే మంచిగా అనిపిస్తుందని పోరలు చిన్న మురిపేం కాదు పో. ఫోన్ చూడకుండా ప్రతిరోజు 1 గంట మేము యాక్టివిటీస్ చేస్తాము ఫోన్లు చూడకుండా. బుత్తంత షేపన్న పోరలను ఫోన్లకు దూరం ఉంచాలన్న టీచర్ల తండ్లాటకు శనార్థి చెప్పాల్సిందేనుల్లా. నీరుడు వరేస్తే పెట్టుబడి సుతరాకవాయే, అంతకు మునుపు పత్తేస్తే ఆడికాడికే అయ్యే, ఆ ముందటేడు మిర్చి పంటేస్తే ఉత్తకతే అయ్యే. ఈ తాప ఏ పంటేద్దామన్నా పానం ధరిత్తలేదాయే. ఇగో ఇట్లనే ఉంటుంది ఏ రైతును మందలిచ్చినా. ఎకరాలకెకరాలే ఒకటే పంటేసి రేటు రాక నష్టపోతున్న రైతులను బొచ్చడు మందిని చూసుంటాం. అప్పుల బాధలు తట్టుకోలేక ఆగమైతున్న అన్నదాతల్ని కూడా చూసినాం. కానీ గీల లెక్క ముంగటి గోతోళ్ళు చాలా చాలా తక్కువ మంది ఉండొచ్చురు. చుట్టూ కోటలు, నడిమిట్ల తోటలు. కిలా వరంగల్లా 100 ఎకరాల్లో వండిస్తుండ్రు ఆకుకూరలు. పాలకూర, తోటకూర, బచ్చలి కూర, గంగవాయిల్ కూర పంటలతోటి ఆకుకూరలకు అడ్డాయిందనుకో రాదుండ్రి. నిన్నయాల్టి సంది కాదుల్లో 40-50 ఏండ్ల కాంచెల్లి 200-300 ఎకరాల్లో ఆకుకూరల సాగే నడుస్తుంది. మళ్ళా అందరు కూడా ఎకరం అద్దెకరం ఉన్న ఆసాములే. ఏరే పంటలు చక్కగా వండే ఈ భూమిలా అవి వండించి ఆగమయ్యే కంటే ఆకుకూరలను నమ్ముకున్నదే ఉత్తమమని అందరు ఇదే తొవ్వలబోతుర్రు అన్నట్టు. దీనినా కనీసానికి ఒక 200-300 మంది ఉంటారు. ఈ 200-300 మంది ఈ ఆకుకూరల మీదనే బతికి ఇల్లు గడుపుకొని పిల్లల పోషించుకుంటాం. రోజుకు 1000 పొత్తు అనుకో, దాని లెక్క 500, 1000 లెక్కేసుకుని నెలకు 30,000, అట్లా ఏడాదికి 3 లక్షలు అవుతాయి.
పత్తేసినా వరేసినా మిర్చేసినా పెట్టుబడి సుత వచ్చుడు కష్టమేనట. అదే ఆకుకూరలైతే జప్పున చేతికొస్తది. రోజుకు 1000 రూపాయలు ఎటు పోవంటున్నారు రైతులు. గందుకే కోట చుట్టుముట్టు ఊర్లలో సుత ఈ పంటలే. మళ్ళా ఏడాదంతా ఉండదుల్లో 6 నెలలే పంటలు పండుతాయి. ఆనాకాలంలో సాగు ముచ్చటనే ఉండదు. సంక్రాంతి కాంచెలు మొదలు పెడితే ఇక ఈ వానకాలం దాకా ఇంత కూర వెళ్తుంది, డాటానికి వెళ్ళదు మాకు. ఇక మబ్బులనే తోటలకొచ్చి అమ్మలక్కలు ఆకుకూరల కట్టలు కట్టుకొని మార్కెట్కి వేసుకపోతారు. మళ్ళా 10 గంటల వరకు తోటలకు చేరి కలుపు తీసుడు ఆ పని ఈ పని సగబెట్టుకుంటారు. లేదంటే రైతులు మార్కెట్కు పోతే అమ్మలు ఈడ తోట చూసుకుంటారు. అట్లా సుతా కాదంటే తోటకాన్నే మారు బేరగాళ్ళకి అమ్ముతారు. ఫోన్ చేసి చెప్తే వాళ్ళు కట్టి పెడతారు, నేను వచ్చి తీసుకొని వెళ్తా. పాలకూర, తోటకూర, కరెగూర, చుక్కకూర కానీ, గోంగూర కానీ, ముల్లంగి ఇలాంటి ఆకుకూరలన్నీ తీసుకొని వెళ్తా. తాజా ఆకుకూరలు కావాలనుకునేటోళ్ళు తోటకాడికే వచ్చి కొనుక్కపోతారట. రైతుల వద్దకు వచ్చే అమ్మ మాకు పాలకూర కావాలి, మాకు సుక్క కూర కావాలి, మాకు గంగవాల కూర కావాలి, మాకు బచ్చల కూర కావాలి, మాకు ఇక్కడ రకరకాల ఆకుకూరలు మాకు చాలా ఇష్టం, ఆ ప్రాంతం నుండి వచ్చినాం అని చెప్పేసి తీసుకుపోతూ ఉంటాం. పత్తి వరితోని 5 ఎకరాలలో ఎంత ఆందాన్ని వస్తుందో ఈడ 1/2 ఎకరంలో అంత ఫాయిదా ఉంటదట. అందుకే పంటని పంటలేసి పరిశ్రమల పడే బదాలు ఇట్లా ఆకుకూరలతోటి లాభాల పంట పండిస్తురన్నట్టు. పచ్చటి అడవులు, కొండల మించి దుంకే జలపాతాలు, ప్రకృతి అందాలు చూస్తానికి టూర్లకు పోతుంటారు. అడవిలా ఆడాడ ఇసిరి పడేసినట్టుండే గిరిజన ఆదివాసీ గూడాలను చూస్తే మస్తు అనిపిస్తుంది. ఇండ్లు సుత మట్టి గోడలు, తాటాకు కప్పులతోని ముద్దుగుంటాయి. పోయినోళ్ళంతా టిక్క టిక్క ఫోటోలు కొట్టి సోషల్ మీడియాలకు ఎక్కిస్తూనే ఉంటారు. పలానా అడవిలా పలానా గిరిజనుల ఇండ్లు చూడుర్రి ఎట్లున్నాయో అని. అట్లనే వాళ్ళ తిండి, వాళ్ళ పద్ధతులు సుత అలాగుంటాయి. గవ్వి చూడాలంటే అడవికే పోవాల్సిన పని లేదుల్లా, పట్నంలా గిడి పోతే చాలు. పక్క ఇదేదో గిరిజన గూడమే అనిపిస్తుందిలే, కానీ మంచిగా చూడుర్రి. ఆదివాసీ గూడాన్ని అమాంతం ఎత్తుకొచ్చి పట్నంలో దించినంత పనిచేసిండ్రు. హైదరాబాద్ మాసప్ ట్యాంక్ తెలుగు సంక్షేమ భవనంలా గిరిజన కేఫ్టేరియా పేరుతోని హోటల్ తెరవబోతుర్రు ఆఫీసర్లు. అట్లాని బయట దొరికే తిండి ఏముండదుల్లో. హగో వెదురు బొంగులు, తడకలతోని గోడలు, గడ్డి, ఎట్టిగడ్డి, తాటి కమ్మలతోని మీదుంగా కప్పులతోని అచ్చం గిరిజనుల ఇల్లున్నట్టే ఉన్నది కేఫ్టేరియా. కురిశిలు సుత నులకతో నలినాయి, ఎదురుతోని వేసినాయి. పట్నంలా ఎన్నో థీమ్లతోని హోటళ్లున్నాయి. సర్కారోళ్ళు మాత్రం గీ ఇకమతి చేసిండ్రన్నట్టు. మన మ్యూజియం ప్రెమిసెస్లో ఈ నగర ప్రజలకి కూడా మన గిరిజన ఆహారం ఏదైతే ఉందో అది హెల్దీ కాబట్టి ఇక్కడ ప్రజలకి అందుబాటులోకి తెస్తే బాగుంటుంది, అట్లాంటి ఏర్పాట్లు చేద్దాము అని వారు సూచనలు ఇచ్చేసి ఒక ఆర్డర్స్ ఇచ్చారు. ఇప్పటికే జొన్న రొట్టె, చిరుధాన్యాలతో చేసిన తిండ్లు చాలా మంది కాయిచేస్తున్నారు. గిరిజనులే తయారు చేసి వండి వడ్డిస్తారు. గిరిజన తెగలు దాగే షాయే, కాఫీల కాంచెలి, స్వీట్లతో పాటు 20 రకాల పిండి వంటలు ఉంటాయట. సో ఆ ఎండిన పూలతోటి రకరకాల ఆహారాలు చేస్తారు, ఒక 20 రకాల ఆహారాలు చేస్తారు. అంటే దాంట్లో లడ్డు ఉంటుంది, స్నాక్స్ ఉంటుంది, రొట్టె ఉంటుంది, గారె ఉంటుంది, పొర్రిడ్జ్ అంటే అంబలి లాంటిది ఉంటుంది, నూనె కూడా ఉంటుంది, చివరికి ఇప్ప కళ్ళు కూడా ఉంటుంది. చిరుధాన్యాలతో చేసిన బిస్కెట్లు, పొడులు సుత అమ్ముతారు. అంతేకాదుల్లో తెలంగాణ సర్కారు అధికారికంగా పండుగ చేసే 11 గిరిజన దేవుళ్లకు గుడులు సుత కట్టిండ్రు. గిరిజనుల ఇండ్ల లెక్కనే కట్టిండ్రు గుడులు సుత. ఒక్కో తెగను బట్టి ఒక్కో గుడిసేసిండ్రు. కొన్ని తడకలతోని కట్టి మీదుంగా గడ్డి వరిస్తే కొన్నిటి మీద తాటాకులు వరిసిండ్రు. అబ్బా ఎమ్మటే పొయ్యి రావాలే అనిపిస్తుంది కదా. వెంటనే మాకు ఫోన్స్ రావడం జరిగింది, ఎప్పటి నుంచి మీరు అందుబాటులోకి తెస్తారు, ఎంత మేము ఇంటికి తీసుకుపోవచ్చా లేకపోతే ఇక్కడ మాత్రమే తినిపోవాలా, ఇట్లాంటి స్పందన ముందస్తుగానే మాకు వస్తున్నది. కాబట్టి డెఫినెట్గా దీనికి గిరాకీ ఉంటుంది అని నమ్ముతున్నాం. జూన్ 2 తెలంగాణ పుట్టినరోజు పండుగకు ముందుగానే చాలు చేస్తారట తీయుర్రి. గిరిజన వంటకాలు కుమ్మాలనుకునేటోళ్ళు తయారుండుర్రి మరి. ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో నవజాత శిశువు మృతదేహం లభ్యం. ముళ్ల పొదల్లో అప్పుడే పుట్టిన ఆడ శిశువు. కాపాడి ఆఫీసర్లకు అప్పగించిన స్థానికులు. శిశువును కాల్వలో పడేసిన గుర్తు తెలియని వ్యక్తులు. ఇగో గిసొంటి వార్తలు బొచ్చడు చూసుంటాం. ఇప్పుడు గీ ముచ్చడ చూడురులా. ఇరవై నాడు తొట్టెల్లేసే పండుగ చేస్తలేరుల్లో మరి ఉయ్యాలెందుకు ముద్దుగా సింగారిచ్చిండ్రు అంటారా?
శిశువులను కాపాడటానికి. హాగో అట్లెట్లా అంటారేమో, ఆడవిలో పుట్టిందనో, పెంచలేని పరిస్థితులు ఉన్నామనో, పెద్ద బీమార్తో పుట్టిండ్రనో, పెళ్లి కాకముందే బిడ్డను కన్నట్టు తెలిస్తే లోకం ఏమంటదనో, శిశువులను చెత్త కుండిల్లా, ముళ్ళ పొదలల్లా, కాలువలల్లా పడేస్తుంటారు కదా. అగో గసంటోల కోసానికే గీ ఉపాయం చేసిండ్రు కరీంనగర్ జిల్లా దౌకాన్లా. ఈడనే కాదు చాలా జిల్లాలల్లా గిసొంటి ఉయ్యాలలు పెట్టిండ్రు. బస్ స్టాండ్లు దౌకాన్ల కాడ వద్దనుకుంటే తీసుకొచ్చి ఉయ్యాలలు లేచిపోతే అయిపాయే. ఇక సర్కారే సాదుకుంటది వాళ్ళను, లేదంటే ఎవరన్నా దత్తత తీసుకుంటామంటే ఇస్తారు. పాపను ఉయ్యాలల్లో వేసి వస్తుంటే ఎవరన్నా చూస్తే ఎట్లా అని రంది పడాల్సిన పనే లేదు. ఎందుకంటే ఆడ ఎవ్వలుండరు, మళ్ళా సీక్రెట్ కెమెరాలు కూడా ఉంటాయి. ఎవ్వరు వదిలేసిపోయిండ్రనే ఎంక్వైరీ సుతా చేయరట. వాళ్ళని ఐడెంటిఫై చేయడం కానీ అట్లాంటిది కానీ ఏమీ ఉండదు. మనకి గవర్నమెంట్ ద్వారా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. వాళ్ళని ట్రేస్ అవుట్ చేయడం కానీ, వాళ్ళని ఇంట్రాగేషన్ చేయడం కానీ, క్వశ్చన్ చేయడం కానీ అట్లాంటిది ఏమీ ఉండదు. బేబీని వదిలేసి వాళ్ళు నిర్భయంగా వెళ్ళిపోవచ్చు. ఎవ్వరు లేకుంటే మరి ఉయ్యాలలా పాపో బాబో ఉంటే మీకెట్లా తెలుస్తుంది మేడం అని అడిగితే, మనకి ఇంకా అలారం సిస్టమ్ అది పెడదాం అనుకున్నాం కానీ అలారం సిస్టమ్ పెడితే భయభ్రాంతులకు గురి అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అట్లా కూడా వద్దనుకుని జస్ట్ మన స్టాఫ్ని అవర్లీ ఒకసారి మానిటర్ చేసుకోమని చెప్తున్నాం. కానీ పిల్లలు లేక దవాఖాన్లు గుళ్ళు గోపురాల చుట్టూ తిరిగేటోళ్ళు బొచ్చెడు మంది ఉంటారు. గసంటోళ్లకు దత్తత ఇస్తారట. అట్లా అని ఎవ్వలకు పడితే వాళ్ళకి గాదుల్లో ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయండి. వాళ్ళ కమ్యూనికబుల్ డిసీజెస్ కానీ, వాళ్ళకి బీపీ షుగర్ కానీ, వాళ్ళ టీబీ కానీ ఇట్లాంటి జబ్బులు ఏం లేకుండా హెల్తీగా ఉన్న పేరెంట్స్ వాళ్ళ ఎకనామిక్ స్టేటస్ కూడా చూస్తారు. దత్తత తీసుకునేటోళ్ళకి ఎంత ఆస్తున్నది, మంచిగా సాస్తారా లేదా, వాళ్ళకేమైనా బీమార్లు ఉన్నాయా, ఇట్లా అన్ని చెకింగ్లు చేసినాకనే ఇస్తారట. కాబట్టి పుట్టిన పిల్లలను ఆడిడ పడేసి పాప మూట కట్టుకునే కంటే వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతానికి గీ ఉయ్యాల లేచి పుణ్యం కట్టుకోండి జర్రా. చూసిండ్రు కదా, ఇక ఇవుళ్ళ ఇయాల్టి వీకెండ్ తీన్మార్ ముచ్చట్లు ఉంటాం. మళ్ళా నమస్తే.